అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఇంకా ఈ శ్రీరామనవమికి అయితే తప్పనిసరి మనం టెంపుల్కి వెళ్ళినామంటే రామరసం ఎన్ని బిందెలు చేస్తారో జనాలను బట్టి రామరసం అయితే కుండలల్లో చల్లగా బాగుంటుంది. రామరసం అయితే తప్పకుండా మన ఇంట్లో అయినా కొంచెమైనా చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకోవాలి. ఇంకా ఈ రామరసానికి అయితే కొంచెం సోంపు, కొంచెం మిరియాల పొడి, కొంచెం పచ్చకర్పూరము, బెల్లము, కొంచెము శొంఠి పొడి, కొంచెం మనకు ఇలాచి పొడి, కొద్దిగా చిటికెడు అయితే సరిపోతుంది. ఎక్కువ వేసుకోవద్దు. చిటికెడు వేసుకున్నామంటే ఈ చిన్న గ్లాసుకు సరిపోతుంది. ఒక గ్లాసుకు ఇంత శొంఠి పొడి సరిపోతుంది. ఇది శొంఠి పొడి, కొంచెం మనము ఇలాచి పొడి కూడా వేసుకోవాలి. ఇంకా తులసాకు అయితే తప్పనిసరి. ఇంకా రాముని దగ్గర మనం మాల కట్టేసుకుంటేనైతే ఇంకా మంచిది. ఈరోజు శ్రీరామనవమి రోజు తులసి మాలలు, తులసాకు దేవుడి దగ్గర ఇంకా ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా ఒక తులసాకు పెట్టినా సరిపోతుంది. ఇలా మనము అప్పుడప్పుడు దేవుడి దగ్గర కూడా చేసుకున్నామంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తీర్థం కూడా దేవుడి దగ్గర ఇంకా కొన్ని కలిపి చేసుకుంటేనైతే తీర్థం కూడా చాలా బాగుంటుంది. ఇలా పులిహోరకైతే రైస్ వండేసుకొని పక్కకు పెట్టుకున్నామంటే ఈజీగా నిమ్మకాయ పులిహోర కలిపేసుకోవచ్చు. ఎండుమిర్చి వేసి ఆయిల్లో శనగపప్పు, మినపప్పు, పల్లీలు, మనకు నచ్చినన్ని జీలకర్ర, ఆవాలు, తర్వాతనైతే ఇంకా ఈ తాలింపు ఎవరైనా చేస్తారో దీంట్లో పచ్చిమిర్చి మనకు రైస్కు సరిపడా స్పైసీ ఉండేలాగా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అయితే మస్తు కారం ఉన్నాయి, మా ఇంట్లో చెట్టు ఇవి. ఇంకా అప్పటికప్పుడు తెంపేసాం కదా, చాలా ఫ్రెష్గా. ఈ పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేసేసి మనము కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ పట్టుకొని బాగుంటాయి అన్నట్టు పచ్చిమిర్చి. కొంచెం పసుపు, మనకు రైస్కి సరిపడా పసుపు వేసేసుకోవాలి. ఇంకా ఈ పల్లీలు వేగినాయని అన్ని పక్కకు అనేసి మిరపకాయలు వేయడం కొంచెం లేట్ అయితే ఇంకా అవి వేగిపోయినాయి. ఈ మిరపకాయలు వేగాలి. మనకు రైస్ని బట్టి నిమ్మరసం వేసుకోవాలి. మేమైతే 2 పెద్ద నిమ్మకాయలు అయితే రసం తీసేసాము. ఇప్పుడే వేసుకోవాలి. ఇలా కొంచెం సేపు మనకు రసం పోసినాక ఇలా ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం కొందరైతేనేమో రైసుల్ని నిమ్మకాయ పిండుతారు. అలా కాకుండా తాలింపులో నిమ్మరసం వేసి కొంచెము ఒక ఉడకగానే బంద్ చేసుకోవాలి. బాగాసేపు ఉడకనియద్దు, చేదు వస్తుంది. ఇంకా ఇలా వేడి అన్నంలో స్టార్టింగ్ కొంచెం కరివేపాకు ఉంచేసుకొని ఆ కరివేపాకు మీద కొంచెం మనం రైస్ అంతా ఇప్పి వేసుకొని నెయ్యి వేసుకోవాలి. మనకు తాలింపులో సాల్ట్ సరిపోదు కాబట్టి అన్నంలో కూడా వేసుకోవచ్చు, చూసి వేసుకోవాలి. తాలింపులో కొంచెం ఎక్కువ వేసినాం కాబట్టి సరిపోతే సరిపోవచ్చు, అది చెప్పలేము. చూసి వేసుకోవాలి సాల్ట్. ఇంకా స్పైసీ అయితే మంచిగా సరిపోతుంది. ఈ రైస్కు ఒక 8 పచ్చిమిర్చి అయితే వేసాము. పచ్చిమిర్చి కూడా బాగా కారంగా ఉన్నాయి. ఇలా నిమ్మరసం పట్టుకొని అవి ఆయిల్లో వేగినాయి కదా, అస్సలు వదిలిపెట్టబుద్ది కాదు. రైస్తో పాటు తినేయచ్చు, టేస్ట్ ఉంటాయి నిమ్మరసంలో ఉడికిన పచ్చిమిర్చి. ఇలా అన్నము ఈ తాలింపు మొత్తం వేసేసి చేయితోటే కలుపుకోవాలి. మనం గంటెతోటి కలిపితే ఏమవుతుందంటే అన్నం అంతా విరిగిపోతుంది. మనం చేయితోటి కలుపుకోవడం వల్ల చేయితోటి కలుపుతారా అమ్మ అని అనుకుంటారు, కానీ గంటెతోటి కలిపితే అన్నం అంతా విరిగిపోతుంది. అసలు అన్నం విరగకుండా చూసుకోవాలి అని అంటారు పెద్దవాళ్ళు. ఇలా చేతితోడు కలిపితే మెతుకుల్లాగానే ఉంటాయి, మంచిగా కలిసిపోతుంది. కలపడం కూడా తొందరగా అయిపోతుంది. మనం గంటెతోడు కలిపిన దానికంటే కూడా చేతితోడు కలపడం వల్ల తొందరగా అయిపోతుంది. మనకు టేస్టీ నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఉత్తప్పుడు కూడా మనం దేవుడి దగ్గర టైం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా అప్పుడప్పుడు చేసి పెట్టచ్చు.